ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. మాట జాగ్రత్తగా వినండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు తన ప్రజలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము. మనమైతే ఏది పట్టుకుంటాం చెప్పండి? అందరికీ ఏం కావాలి? ఆశీర్వాదమే. మరణం ఎవరికి వద్దు, ఎవరు కావాలని కూడా కోరుకు. శాపం కూడా ఎవరికి వద్దు. ఎందుకని? మనకి శాపం ఉండకూడదు, మరణం ఒక్కొక్క 10 రోజులు ఎక్స్ట్రా బ్రతకాలని అనుకుంటారు తప్ప తొందరగా మనం మరణం పొందాలని ఎవరు కూడా అనుకోరు. దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి మాట లేకపోతే ఒక వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేడు నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ముందు నేను ఉంచాను. దేవుడు మన ముందు మరణాన్ని ఉంచాడు, జీవాన్ని కూడా, ఆశీర్వాదాన్ని ఉంచాడు, శాపాన్ని కూడా ఉంచాడు. మన ముందు వాటి నుంచి ఇదిగో మీకు ఏం కావాలో కోరుకోండి, ఈ భూమిని ఆకాశమును మీకు సాక్షులుగా పెడుతున్నాను, వీటిలో మీకు ఏం కావాలో కోరుకోండి అని అవకాశం ఎవరికి ఇచ్చాడు? మనకే. మనకి మనసులో ఆశీర్వాదం కావాలని ఉంటుంది, జీవం కావాలని ఉంటుంది, కానీ వాటిని మాత్రం మనం ఏమాత్రం కూడా వెంబడించేవారిగా ఉండట్లేదు. చెప్పేది దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేడు జీవాన్ని మరణాన్ని నీ ముందు. మన దేవుడు చాలా స్పష్టత కలిగిన వాడు. నీ జీవితంలో ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదిగో నీకు ఏది కావాలో కోరుకో. ఏది పడితే నువ్వు చేసేయడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. తొందర పడిపోయి 2 పాత్రలు తాగేస్తే ఏమవుతుంది? తేడా చేసేది. కానీ దేవుడు అంటున్నాడు, నేను జీవమును మరణమును నీ ముందు నేను ఉంచాను. ఏది కావాలో నువ్వు కోరుకో. నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటావా? దేవుడు నీకు ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేడు నీవు మేలును కోరుకుంటావా? దేవుడు నీ జీవితంలో మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము మన ఎదుట ఉంచబడినటువంటి ఆశీర్వాదాన్ని, మేలును మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ కానీ పని చేయాలంటే మొదటిగా నీకు ఆ ఫోన్లో ఏముండాలి? అన్నీ ఉన్నాయి. నెట్వర్క్ ఉంది, ఛార్జింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బ్యాలెన్స్ లేదు. ఫోన్ పని చేస్తుందా? పని చేయ. దేవుడు నీ ముందు ఉంచినటువంటి ఆశీర్వాదం, దేవుడు నీ ఎదుటి ఉంచినటువంటి జీవం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే ఈ రాత్రి మనం చేయవలసిన పని ఏంటంటే, మనము ఆయన వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తల గ్రంథములో జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం చూద్దాం. జకర్యా గ్రంథము, భక్తుడైనటువంటి జకర్యా, ప్రవక్త అయినటువంటి జకర్యా దేవుని యొక్క మాటలను తన ప్రజలకు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ భాగం. కాబట్టి నీవు వారితో ఈ విధంగా చెప్పు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు
తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో చెప్తున్న మాట అంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు. ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు, దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి బిడ్డలు. వారు వాగ్దానం చేయబడినటువంటి బిడ్డలే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలే. కానీ వారి మార్గాలు దేవునికి ఇష్టంగా లేవు. ఎప్పుడో గతంలో మనం రక్షణ తీసుకున్నటువంటి క్రొత్తలో, యేసు ప్రభు అంటే తెలిసినటువంటి ప్రారంభ దినాల్లో దేవుని కొరకు మనం చాలా త్యాగాలు చేసే ఉంటాం. గంటల తరబడి ప్రార్థనలు మనం చేస్తుంటాం, దినాల వెంబడి ఉపవాసం మనం చేస్తుంటాం కదా. దేవుని పని కొరకు మనము నిరంతరము శ్రమ పడిన వారిగా కూడా దేవుడిని తెలుసుకున్న ప్రారంభ దినాల్లో మనం ఉంటాం. అనేకమైనటువంటి దినాలు గడిచిపోయి ఉండొచ్చు. అయితే ఈ దినాలు గడిచిపోయే కొద్దీ కూడా మనలో భక్తి ఏమైపోతుంది? తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే మన భక్తి తగ్గిపోతుందో మన మార్గం ఏమవుతుందంటే ఆ వెనుక తట్టు తిరిగిపోతుందో అప్పుడు దేవుడు కూడా మనకేమైపోతున్నాడు? దూరం అయిపోతాడు. దేవుడు ఈ రాత్రి మనతో ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాట, దేవుని బిడ్డలతో చెప్పినటువంటి మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు చేసినటువంటి మాటలో, మనుషులు ఇచ్చినటువంటి వాగ్దానంలో అవకతవకలు ఉండొచ్చు, మార్పు చేర్పులు ఉండొచ్చు. బహుశా ఆ యొక్క వాగ్దానాలు వారు మర్చిపోయి కూడా ఉండొచ్చు. కానీ వాగ్దానం చేసినటువంటి మన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఎందుకు ఈ విధమైనటువంటి మాట దేవుడు సెలవిస్తున్నాడంటే, వారి పితరులు, ఇంకా కిందకి చదవండి. అదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. దేవుడు చెప్తున్నాడు. ఇదిగో ఒకానొక సమయంలో ఆ యొక్క అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబులతో నేను నిబంధన చేశాను. ఏంటి ఆ నిబంధన అంటే, ఇదిగో మీకు పాలు తేనెలు ప్రవహించే ఆ గొప్ప దేశమును నేను మీకు కానుకగా ఇవ్వబోతూ ఉన్నాను. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఆ ఊర్లో పాలు కొనుక్కోక్కర్లేదా? ఆ ఊర్లో తేనె ఉచితంగా మారుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు ఓ పక్క నుంచి తేనె ఓ పక్క నుంచి కారుతుందని అర్థం కాదు, ప్రవహిస్తుందని కాదు దాని అర్థం. ఆశీర్వాదం. నువ్వు ఇంటిలోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టెను దేవుడు దీవిస్తాడు. చూడండి పిల్లరా, అనేక పర్యాయాలు రాత్రి పగలు కష్టపడి పని చేసిన, నిద్ర మానుకుని రాత్రి పగలు నువ్వు పని చేసిన నీ కష్టార్జితాన్ని నువ్వు తినే స్థితిలో కొన్నిసార్లు మనం ఉన్నాం. నువ్వు ఎంతో కష్టపడతావు. ఎంత కష్టపడతావంటే, నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా నా బిడ్డలకు చేరాలి, నేను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నా కుటుంబం నేను అనుభవించాలి అని నిద్ర మానుకుని, కడుపు కట్టుకొని, నోరు పుచ్చుకొని రూపాయి నువ్వు సంపాదిస్తున్నావు. కానీ ఆ సంపాదన చిల్లు సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోతుంది. ఆ సంపాదన నీ చేతిలో నిలబట్టలేదు. కారణం ఏంటి? రాత్రి నువ్వు ఒక ఆలోచన చేయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మైకి శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, ఈ మాట వినండి. దేవుడు నీ సంపాదనను, నీ ఐశ్వర్యమును దీవించాలి అంటే ఆయన తట్టు నువ్వు రాత్రి తిరగాలి. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ సారేసాయి నామని మహింపడతా. హల్లెలూయా. ప్రియులారా, మనము ఆయన తట్టు తిరగాలి, ఆయన మన తట్టు. ఎప్పుడైతే నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకుంటావో,
నీ యొక్క మార్గాన్ని నువ్వు సరి చేసుకుంటావో. కొన్నిసార్లు తెలియని ప్రాంతం వెళ్ళనుకోండి. ఒక అబ్బాయికి నేను ఫోన్ చేశాను, అయ్యా పలానా ప్రాంతం మేము వచ్చాం, ఈ ప్రాంతంలో మీ ఇల్లు లేకపోతే మీ మందిరం ఎక్కడో తెలీదు, దయచేసి మాకు అడ్రస్ చెప్పంటే ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, అయ్యగారు మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, ఆ లొకేషన్ షేర్ చేస్తున్నాను, దాన్ని పట్టుకుని వచ్చేయండి అని చెప్పాడు. ఓకే మంచిది. ఆ లొకేషన్ ఏంటో, అది ఎలా వెళ్తుందో ఏటో అదేవి కూడా నాకు తెలియదు. అయితే ఆయన మరలా ఫోన్ చేసి, బాబు ఈ లొకేషన్ ఏంటి, ఆ షేర్ చేయడం పెట్టి నాకు తెలీదు, దయచేసి దానికోసం వివరంగా చెప్పు బాబు అంటే, మీరు అది ఆన్ చేయండి, పలానాది ఆన్ చేయండి, పలానాది అదే మిమ్మల్ని నడిపించేస్తుంది అని చెప్పాడు. ఓకే మంచిది అని ఆన్ చేసాం. సగం దూరం వచ్చిన తర్వాత అది బాగానే చెప్తుంది, కానీ ఇది ఇలా వెళుతుందేమో అనుకుని చెప్పి మేము ఈ దారిలో ఇలా వెళ్ళిపోయాం. దగ్గర 2 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క నావిగేషన్లో, దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క మార్గంలో మనం నడిచినంతసేపు కూడా మనం ఏ విధమైనటువంటి అపవాది మార్గాల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ రాత్రి నువ్వు దేవుని తట్టు నువ్వు తిరగటం తెలుసుకుంటే, ఆయన తట్టు నువ్వు తిరిగి ఆయన వైపుకు నువ్వు చూసినట్లయితే ఆయన నీ వైపుకు చూస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట, ఆయన వారి తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయి. దేవుని వైపుకు నువ్వు చూడటం ప్రారంభిస్తే, దేవుని వైపుకు నువ్వు నడవటం ప్రారంభిస్తే, దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం నువ్వు ప్రారంభిస్తే, ఆయన నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచడం, ఆయన ఎప్పుడు నీకు అవమానాన్ని తెచ్చిపెట్టడం. బహుశా కొన్ని కష్ట పరిస్థితులు నీ జీవితం గుండా నువ్వు ప్రయాణించవచ్చు, లోతైనటువంటి స్థితిలో నువ్వు ప్రయాణించవచ్చు. చూడండి, కొన్ని మార్గాలు ముళ్ళ మార్గాలు ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఒక ఇంగ్లీష్ రచయిత, లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం అనేదట పూల పాన్పు కాదట, పూలతో అలంకరించినటువంటిది కాదట, పరుపు కాదట జీవితం అనేది. ఈ జీవితంలో కొన్ని శోధనలు ఎదురవుతాయి, కొన్ని కష్టాలు ఎదురవుతాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్ని అపజయాలు నీ ముందు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఏ స్థితిలో నీవున్నా, ఏ పరిస్థితుల్లో నీవున్నా, నీవు దేవుని వైపు చూడటం ప్రారంభిస్తే ఆయన నీ వైపు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీవు నా తట్టు చూడు, నేను నీ తట్టు చూస్తాను. ఏది పడితే అవి రెండు కలిపి మనం తీసుకోవడానికి దేవుడు స్పష్టత లేనివాడు కాదు. ఆయన మన ఎడల ఒక స్పష్టత కలిగిన వాడు, నీ పట్ల ఆయన ఒక ఉద్దేశం కలిగిన వాడు, నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక ఉంది. ఆయనకి తిరిగిన ఎడల ఆయన మన తట్టు చూస్తాడు. ఆయన మన తట్టు చూస్తే మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసా? మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసా? చూడండి, ఆయన మన తట్టు తిరిగితే, ఆయన మన వైపు చూస్తే మనం ఏం చేయబడతాం తెలుసా? కరుణ పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? దేవుడు ఆయన తట్టు ఆయన ఏపుకు తిరగమన్నాడు, ఆయన మన వైపుకు తిరుగుతానంటున్నాడు. బాగానే ఉంది, నువ్వు ఆయన వైపుకు తిరిగావు. మరి ఆయన దగ్గర నుంచి నువ్వేం పొందుకుంటావు? ఆయన దగ్గర నుంచి నువ్వేం పొందుకుంటావు? కరుణను పొందుకుంటావు. ఈ లోకంలో మనం ఎవరి దగ్గర కూడా కరుణని మనం పొందుకోలేకపోవచ్చు. కొన్నిసార్లు మనం చూసి చాలామంది జాలి పడుతూ ఉంటారు. మనం చూసి కొంతమంది ఏం చేస్తారు? జాలి పడుతూ ఉంటారు. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. చాలామంది నిన్ను చూసి జాలి పడగలరు మాత్రమే, కానీ నీకు సహాయం ఎవరు కూడా చేయలేరు. అయ్యో పాపం, అయ్యో పాపం అన్నవారు ఎవరు కూడా వచ్చి నీ కష్టాన్ని తీర్చలేరు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి సమయంలో ఆయన అనేకమైనటువంటి ప్రదేశాలు ఆయన సంచరిస్తూ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి యేసయ్య ఒకసారి ఒక ప్రాంతానికి ఆయన ప్రవేశించినప్పుడు ఒక విధవరాలి యొక్క ఏకైక కుమారుడు చనిపోయాడట. ఏం చేశాడు? ఒక్కడే కుమారుడు, ఆమెకు భర్త లేడు, ఒక్కడే కొడుకు. ఆ
కొడుకు పెరిగి పెద్దవాడైతే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నా కష్టాలన్నీ తీరిపోతాయి, నా శ్రమలన్నీ తీరిపోతాయి, నన్ను చక్కగా చూసుకుంటాడు, నన్ను పోషిస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడని ఆ ఒక్క కొడుకు మీద తన ప్రేమనంతా పెట్టుకుని ఆమె జీవిస్తున్న సమయంలో ఆ ఉన్న ఒక్క కొడుకు కూడా ఏమైపోయాడట, చనిపోయాడు. అలా చనిపోతే నవ్వు వస్తుందా? సంతోషంగా ఉండగలదా? ఆమె వచ్చిన వారందరూ కూడా ఆమె బాధపడుతుంటే అయ్యో నీ కుమారుడు చనిపోయాడా, ఎంతో ఓదార్చడానికి ప్రయత్నించారట. ఆమెను ఎంతో ఓదార్చడానికి ప్రయత్నించిన ఎవ్వరి వల్ల ఆమెను ఓదార్చటం అవ్వలేకపోయింది. అయితే యేసయ్య రానే వచ్చాడు. అమ్మా ఏమైంది అని అడిగాడు. ఆమె దుఃఖాన్ని చూసి, ఆమె బాధను చూసి తన కుమారుని ఏం చేశాడట, లేవనెత్తాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు. వెంటనే కుమారుడు ఏమయ్యాడు, లేచాడు, సజీవుడయ్యాడు. చాలా మంది మన దగ్గరికి వచ్చి నీ బాధ ఇదా, నీ దుఃఖం ఇదా, నీ వ్యాధినిదా అని మనల్ని చూసి జాలిపడవచ్చు, మనల్ని చూసి చాలా జాలిపడవచ్చు. కానీ వారు ఏమాత్రం కూడా సహాయం అనేది యేసు ప్రభు మాత్రం ఆమె దగ్గరకు వచ్చి ఆమె యందు కనికరపడి తన కుమారుని లేవనెత్తాడట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన వైపుకు తిరిగితే, మనం ఆయన వైపుకు తిరిగితే, ఆయన మన వైపుకు తిరిగితే మనం పొందుకునేది ఏంటో తెలుసా? కనికరం. మనం కనికరించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కీర్తన గ్రంథము కీర్తన భాగము 86వ కీర్తన భాగము 16వ చరణం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి 86వ కీర్తన భాగము 16వ చరణం. నా తట్టు తిరిగి నన్ను కరుణించు, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నా తట్టు తిరుగు, ఎందుకంటే నేను ఎవరి తట్టు తిరిగినా వారు నన్ను మోసం చేస్తా ఉన్నారు, నేను ఎవరి వైపుకు చూసినా వారు నాకు నింద కలగజేస్తా ఉన్నారు, ఎవరి నేను ఆశ్రయించినా వారు నన్ను శోధనకి గురి చేస్తున్నారు. నా తట్టు తిరిగి నన్ను కరుణించు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు చేసే చిన్న చిన్న ప్రార్థనలు మన జీవితాలకు చాలా ఆదర్శప్రాయంగా, మన జీవితంలో దేవుని దర్శించడానికి ఆ ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకనొక సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, కొండల తట్టు నా కరులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? దావీదులో 2 స్వభావాలు ఉన్నాయి. ఒక స్వభావం ఏం చేస్తుందంటే, దావీదు నీకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, నీకెవరు దిక్కు, ఎవరిని నువ్వు ఆశ్రయించావు అని ఒక స్వభావం మాట్లాడితే, ఇంకొక స్వభావం అంటుంది భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలననే నాకు సహాయం. మన జీవితాల్లో ఎప్పుడైనా మీరు సూక్ష్మంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ దేవుని ఆత్మ బలహీనమైపోయి శరీరపు ఆత్మ ఏం చేస్తుందంటే బలం పొందుకుని చక్కగా తినేసి, కానీ వాస్తవానికి మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటది. ఎవరు నీకు దిక్కు, ఎవరు నీకు సహాయం చేస్తారు, నీ సోదరులు నీకు ఎవరు మేలు చేస్తారు, ఎవరి వైపుకి నువ్వు చూస్తున్నావు, ఎవరు నిన్ను కరుణించేది, ఎవరు నిన్ను కనికరపడేది అని ఒక ఆత్మ అడుగుతా ఉంటే ఇంకో ఆత్మ అంటుంది ఈ రోజుకి మానే తర్వాత చూసుకుందాం. ఎన్ని రోజులు మనం అలా వాయిదా వేస్తాం, ఎన్ని రోజులు మనం అలా వాయిదా వేస్తాం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఈ రక్షణ దినాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, ఈ యొక్క సమయాన్ని మనం పోగొట్టుకుంటే మరలా మనం ఎప్పుడు కూడా ఆ సమయాన్ని మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సమయం అవుతుంది, నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుని వైపు మనం తిరిగి దేవుడు మన వైపు తిరిగితే మనం పొందుకునే మొట్టమొదటి బహుమానం ఏంటంటే కనికరం పొందుకుంటాం. మొట్టమొదటి ఏం పొందుకుంటాం? కనికరం పొందుకుంటాం. రెండవది క్షమాపణ పొందుకుంటాం. దేవుడి దగ్గర నుంచి మనం ఏం చేస్తాం? క్షమాపణ పొందుకుంటాం. చూడండి, కీర్తన భాగము 85వ కీర్తన భాగము 4వ చరణం చూద్దాం. కీర్తన భాగం 4వ చరణం
మా రక్షణకర్తవగు దేవా, నా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా వైపుకు తిరుగు. మా మీదనున్న నీ కోపము చాలించుము. దేవుడికి మన మీద ఒకవేళ కోపం వస్తే, ఆయనకి నిజంగా కోపం రాదు, ఒకవేళ మన మీద ఆయనకి కోపం వస్తే మనం ఎవరు కూడా భూమి మీద ఉండం. ఎందుకంటే దేవుని కోపం, ఆయన మహా రౌద్రము కలిగిన వాడట, ఆయన మహా కోపము కలిగిన వాడట, రోషము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన రోషాన్ని మనం తట్టుకోలేము. నిజంగా ఆయనకి కోపం రాదు. ఒకవేళ ఆయన కోపం వస్తే, అయ్యా మా మీద కోపపడకు ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తాడు. నా వైపుకి తిరిగి నన్ను క్షమించు, నాకు క్షమాపణ దయచేయి, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు ప్రక్కన సిలువ వేయబడినటువంటి ఇద్దరిని, ఆ ఇద్దరు దొంగల్ని అందరూ అసహించుకున్నారు కదా. వీడు దొంగతనం చేశాడు కాబట్టి, వీడు పనికిమాలి పని చేశాడు కాబట్టి వీడు సిలువను ఎక్కాడు. వీడు ఈపించి రక్షకుడైన యేసు వైపు చూచి, అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, దయతో నన్ను కనికరించు అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, దేవుణ్ణి అడిగాడో, అయ్యా నన్ను కనికరించని అడిగాడో, వెంటనే నేడు నీవు ఏం చేసాడో తెలుసా? నేడు నీవు నాకు. ఈ మాట చాలా బలమైనది. దేవుని వైపు నువ్వు మనసు పూర్తిగా ఆయన వైపు నువ్వు చేతులు చాపగలిగితే, నీ హృదయంలో ఆయనని నువ్వు అంగీకరించగలిగితే, ఆయన నేడు అని వాయిదా వేయడు. నువ్వు ఏ క్షణమైతే ఆయన నువ్వు మనసు పూర్తిగా నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు, ఆయన వెంటనే నీలోకి వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లోకంలో ఎవరు కనికరించకపోవచ్చు, మన మీద ఎవరు జాలి పడకపోవచ్చు, కానీ జాలి కలిగినటువంటి యేసయ్య నీ హృదయంలో నువ్వు ఆయనకు చోటు ఇవ్వగలిగితే, ఆయన నువ్వు ప్రేమపూర్వకంగా నువ్వు ఆహ్వానించగలిగితే, ఆయన నీ జీవితంలోకి వచ్చి కార్యం చేసే దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జకరియా గ్రంథం ఇంకా 2 మాటలు చదివి మనం ముగించుకుందాం. చూడండి, కిందకి చదవండి. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. పూర్వీకులైన ప్రవక్తలు, సైన్యములకు అధిపతి యెహోవా మీరు దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వెనకపోయిరి. గతంలో గడిచిపోయినటువంటి కాలంలో ఆయన అన్నాడు, గడిచిన ఈ క్షణమే మందట, రేపటిది మంద కాదట. అయితే గతంలో చాలా మంది దేవుని మాటలు విని వారు ఏం చేశారంట? వినకపోయిరి. వారు దేవుని మాటల్ని నిర్లక్ష్య పెట్టారు, దేవుని మాటలు వారు అంగీకరించలేదు. చూడండి, నా మాట ఆలకించక పోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకుడైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలను మీ పితరుల విషయంలో నేను నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరుగుతావో, దేవుడు నీ వైపు తిరిగి నీ మీద కనికరపడి, నీ మీద జాలిపడి, నీ యొక్క పాపములను క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనే వాగ్దానాన్ని నిర్ణయిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు పెట్టినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన మార్గములు దేవుని వైపుగా లేకపోయి ఉండొచ్చు, మన మార్గములు దేవునికి వ్యతిరేకముగా మనం ప్రయాణిస్తూ ఉండొచ్చు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీ తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నా తట్టు. ఆయన వైపు తిరిగిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు. ఆయన వైపు తిరిగిన వారు ఎవరు కూడా సిగ్గునందరు. ఆయన వైపుకు తిరిగిన వారు ఎవరు కూడా అన్యాయం చేయబడరు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీ జీవితంలో సమృద్ధి దేవుడు దయచేయాలంటే
మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపుకు చూడాలి. దేవుని వైపుకు చూడకపోతే ఆ వెలుగు మన జీవితంలోనికి రాదు. ఒకసారి లేచి నిలబడదామా?